మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. నాన్ హీలింగ్ వూండ్స్ అంటే మానని గాయాలు. చాలామంది దెబ్బ తగిలి చాలా రోజులు గాయం మానకుంటే కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు అవగాహన పెరగడంతో షుగర్ ఏమో ఉందేమో అని భయపడుతుంటారు. అదొకటే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ట్రీట్మెంట్ ఏంటి, ఇటువంటి అనేక విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చిరంజీవి హాస్పిటల్స్ వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వాస్కులర్, ఎండోవాస్కులర్, అలాగే డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ కె సంజీవరావు గారు ఉన్నారు. డాక్టర్తో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. ఏదైనా పుండే మానకుంటే ఫస్ట్ నిర్లక్ష్యం చేస్తారు, చాలా రోజుల తర్వాత షుగర్ ఉందేమో అని బాధపడతారు. ఇది ఒకటే కారణమా సార్ దానికి? లేదమ్మా, చాలా మంది పుండు పడిందంటే షుగర్ వల్లే పడుతుందేమో అని కొంతవరకు అవగాహన ఉంది. కానీ పుండ్లు పడడానికి చాలా రకరకాల కారణాలు ఉంటాయి. ఇంకా కామన్ ఏంటంటే వీనస్ డిసీజెస్, అంటే వ్యారికోస్ వెయిన్స్ వల్ల వీనస్ అల్సర్ అనేది పడుతూ ఉంటుంది. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళు లేట్ స్టేజెస్లో అల్సర్, ఒక గేటర్స్ ఏరియా అంటాం, అంటే మన కాలు ఒక యాంకిల్ ఉంటుంది కదా, యాంకిల్ పై భాగంలో మనకి కామన్గా అల్సర్ పడుతూ ఉంటుంది. అక్కడే పడాలా అంటే లేదు, అవతల భాగంలో కూడా పడవచ్చు. లాటరల్, ఎవరిలో అయితే లాటరల్ పడుతుందంటే, ఎవరిలో అయితే మనకి షార్ట్ సాఫ్ట్నెస్ వెయిన్ వ్యారికోస్టీస్ ఉంటాయో వాళ్ళల్లో కూడా మనకి లాటరల్ సైడ్ కూడా అల్సర్ పడడం అనేది జరుగుతుంది. ఇవి ఒక్కటే కారణమా మనకి అంటే కాదు. వ్యారికోస్ వెయిన్స్ అయి ఉండొచ్చు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అయి ఉండొచ్చు, అంటే మన కండలోనే కొన్ని కణాలు మన కండ మీద పనిచేస్తాయి అన్నమాట. అలా ఎప్పుడైతే పనిచేస్తాయో దానివల్ల పుండు పడిపోతుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటాం. ఆ కారణాలు అయి ఉండొచ్చు. ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, అంటే రక్త ప్రసరణ పైనుంచి వచ్చే రక్తనాళాల్లో మార్పులు రావటం వల్ల మనకి ఆ రక్త ప్రసరణ అందకపోవటం వల్ల కూడా పుండ్లు పడిపోతాయి అన్నమాట. రక్తం ఎప్పుడైతే అందట్లేదో జీవం ఆగిపోయి అక్కడ కణాలు చనిపోయి అక్కడ కూడా పుండు పడేది చాలా కామన్గా చూస్తుంటాం. సో ఇలాంటి కామన్ థింగ్స్ చాలా చూస్తూ ఉంటాం. ఇంకోటి మనం అందరికీ తెలిసింది షుగర్ వల్ల వచ్చే పుండ్లు. డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే తెలియకుండా చిన్న దెబ్బ తగలడం జరుగుతుంది. ఆ పుండు అలా 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 పెద్దదయ్యి మానని పుండు కింద మారిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ అనేవి మనకి చూస్తూ ఉంటాం. సో ఓన్లీ షుగర్ వల్లే అనేది అపోహ మాత్రమే. సో పుండు స్టార్ట్ అయింది సార్, ఏ దశలో మనం భయపడవచ్చు? ఓకే, ఇది షుగర్ కాకపోవచ్చు, లేదా మీరు అన్నట్టుగా వెరికోస్ వెయిన్స్కి సంబంధించి కావచ్చు అని డౌట్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? ఏ పుండు పడినా మనం ఫస్ట్ ఇనీషియల్గా ఇది తగ్గిపోతుందిలే అనే చులకన భావంతో ఉండకూడదు. మనం దాని మీద కేర్ తీసుకోవాలి. సో ఈ పుండుకి కారణం ఏమై ఉండొచ్చు, మామూలుగా అయితే రాదు కదా నాకు పుండు, ఎందుకు వచ్చింది పుండు, అది ఎందుకు మానట్లేదు అనే దానికి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. మీరు ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరకు వచ్చినట్టయితే ఈ కారణాలన్నీ, వ్యారికోస్ వెయిన్స్ వల్ల వచ్చిందా, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వచ్చిందా, ఆర్టీరియల్ డిసీజ్ వల్ల వచ్చిందా, షుగర్, డయాబెటిక్ ఫుట్ అంటాం, ఈ కారణాలు మేజర్గా వీటి వల్ల దేని వల్ల వచ్చింది అనేది మేము చూస్తాం. చూసి ఒక చిన్న డాప్లర్ స్కాన్ అనేది చేయటం జరుగుతుంది. దాని ద్వారా మనకు చాలా వరకు అవగాహన వచ్చేస్తుంది అమ్మా. సో అంటే 90% మేము ఒక డయాగ్నోసిస్కి వచ్చేస్తాం ఆ స్కానింగ్ వల్ల. సో తర్వాత ఇంకొంతమందిలో ఏంటంటే ఈ చిన్న షుగర్ కంట్రోల్ అవుతుందా లేదా, హెచ్బిఏవన్సీ అనేది చేయటం అని, కొన్ని రక్త పరీక్షలు, ఏబిఐ టీబీఐ, మనకి ఆర్టీరియల్ డిసీజ్లో ఉన్నప్పుడు మన దగ్గర వాస్కులర్ ల్యాబ్ అనేది ఉంది మన చిరంజీవి హాస్పిటల్లో. అడ్వాన్స్డ్ వాస్కులర్ ల్యాబ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రక్త ప్రసరణ సమస్యలు మనము ఒక్క చిన్న స్కాన్తోనే ఒక ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్కి ఒక 5 నిమిషాల్లో అయ్యే అడ్వాన్స్డ్ స్కాన్ అనమాట. ఏబిఐ ద్వారా కూడా మనకి రక్త ప్రసరణ ఎంత ఆటంకమైనది కూడా ఒక అవగాహన వస్తుంది. దీని ద్వారా మనం ఆ కేటగరైజేషన్, అంటే ఫస్ట్ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ దేనివల్ల ఈ పుండు పడింది, దీనికి కారణం ఏంటి అనేది వెంటనే మనం కనుక్కుంటాం అనేది జరుగుతుంది. సో ఆ కారణం మనకు వన్స్ తెలిసిన తర్వాత మనకి దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది దానికి అనుగుణంగా, వ్యారికోస్ వెయిన్స్ అయితే వ్యారికోస్ వెయిన్స్కి, వీనస్ ప్రాబ్లమ్స్కి లైక్ గ్లూ ట్రీట్మెంట్ కానీ, లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ కానీ, దాంతోపాటు ఫోమ్ స్క్లీరో కానీ, ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా దానికి ట్రీట్మెంట్ చేసుకుంటా ఆ అల్సర్ మారిపోవడానికి 4 లేయర్ డ్రెస్సింగ్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ లోపల ఉన్న సమస్యని, ఈ వ్యారికోస్ వెయిన్ సమస్యని ట్రీట్మెంట్ చేసుకొని దీనికి వూండ్ బెడ్ హీల్ అవ్వడానికి బెటర్మెంట్ ఇస్తామో అప్పుడు ఈ వీనస్ అల్సర్ అనేది హీల్ అయిపోతుంది. ఇలాంటి వీనస్ అల్సర్స్ సంవత్సరాల తరబడి ఉన్నవాళ్ళకి కూడా మన దగ్గర చిరంజీవి హాస్పిటల్లో వచ్చినప్పుడు చక్కగా ఆ పుండ్లన్నీ మానిపోయినాయి, అల్సర్స్ అన్నీ మానిపోయినాయి అనమాట.
సో అందుకని వీనస్ అల్సర్స్ అన్నిటికీ కూడా మనకి చక్కటి ట్రీట్మెంట్ మన చిరంజీవి హాస్పిటల్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ కమింగ్ టు డయాబెటిక్ ఫుట్ అల్సర్స్. ఈ షుగర్ వల్ల వచ్చే పుండ్లు చాలా మంది ఏంటంటే ఓన్లీ నేను దాన్ని కట్ చేస్తున్నాను, ఇది దాన్ని డ్రెస్సింగ్ చేస్తున్నాను, మానట్లేదని చేస్తారు. అలా కాకుండా ఈ డయాబెటిక్ ఫుట్ సమస్యలకు కూడా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. లైక్ వ్యాక్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఎప్పటికెప్పుడు ఆ చెడు ఆ మిషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల నెగిటివ్ ప్రెషర్ వల్ల కండ త్వరగా రావడం అనేది జరుగుతుంది, కొత్త కండ రావడం అనేది జరుగుతుంది. అది కాకుండా దాంతోపాటు మనకి ఇన్ఫెక్షన్ కంట్రోల్ కూడా వెంటనే అయిపోవడం జరుగుతుంది. ఈ సింపుల్ డెబ్రైడ్మెంట్స్ విత్ వ్యాక్ థెరపీ ఆయింట్మెంట్స్ యాడ్ ఆన్ చేసుకుంటే మన రీజనరేటివ్ థెరపీ కూడా ఉంటుంది, స్టెమ్ సెల్ థెరపీ అని. ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇలాంటి కణాలు, కొత్త కణాలు రావడానికి, పుండ్లు త్వరగా మానిపోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ఇంకా కొన్ని కొత్త టెక్నిక్స్ ఉన్నాయి. లైక్ మనం ఆల్సర్స్ హీల్ అవ్వడానికి ఆర్టిఫిషియల్ స్కిన్ గ్రాఫ్ట్స్ అనేవి కూడా ఇస్తాం. సో ఏంటంటే దానివల్ల ఏంటంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఆ పుండు అనేది కూడా మానిపోవడం జరుగుతుంది. ఇలాంటి వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ మనకి ఒక చాలా సింపుల్ టెక్నిక్స్ అనే మన పేషెంట్కి చేసే టెక్నిక్స్ అనుకోవచ్చు. ఇలాంటివన్నీ మనకి చిరంజీవి హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు మనకి మూడోది వచ్చేటప్పటికి ఆర్టీరియల్స్ ప్రాబ్లం, అంటే రక్త ప్రసరణ తగ్గి ఆ రక్త ప్రసరణ వల్ల మనకి ఇబ్బందులు రావడం. ఇలాంటి రక్త ప్రసరణ వచ్చిన వాళ్ళల్లో మనకి ఏంటంటే ఆ రక్త ప్రసరణ మనం ఇంప్రూవ్ చేయడానికి టిబియల్ వెసల్ యాంజియోప్లాస్టీ అనే ప్రక్రియ ఉంటుంది. చిన్న బెలూన్ లోపలికి పంపించి ఈ రక్త ప్రసరణ అంతా మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ రక్త ప్రసరణ ఓపెన్ చేసినట్టు చేయడం జరుగుతుందో వెంటనే రక్తం అందడంతో పాటు మనం ఇచ్చే యాంటీబయాటిక్ కానీ మందులు కానీ చక్కగా ఆ వేళ్ల చివరి వరకు వెళ్ళడం జరుగుతుంది. ఆ పడిన పుండు కూడా మానిపోవటం జరిగిపోతుంది. ఎంత త్వరగా మానుతుందంటే ఇది 6 నెలల నుంచి 7 నెలలు మానని పుండు వెరీ ఇమీడియట్గా ఒక 2-3 డేస్లోనే మనకి మాన్పు అనేది మొదలైపోతుంది, డేస్లోనే. అండ్ పుండు కూడా మానిపోవటం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. రక్తం ఎప్పుడైతే అందుతుందో మనకి మాన్పు అనేది కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకనే చిన్న పుండు దీన్ని నెగ్లెక్ట్ చేయడం లేకుండా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, చిన్న అల్సర్ ఉన్నా కూడా మనం ముందుగానే ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే చాలా మనకి బెనిఫిషియల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సార్, ఇప్పుడు చాలా మంది ఫుడ్ తీసే పరిస్థితి దాకా వస్తారు, తీయాల్సి వస్తుంది. ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుంది సార్? ఒకవేళ ఆ స్టేజ్కి వచ్చారు, అది తీయకుండా కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా? 90% ఎవరైతే ఫుడ్ తీయించుకుంటున్నారో వాళ్ళు, నేను ఒకటే మాట చెప్తాను, 90% మనం ఆ ఫుడ్ తీయకుండా కాపాడే ప్రక్రియలు ఇప్పుడు టెక్నాలజీ కానీ స్కిల్స్ కానీ అన్నీ మనకి హైదరాబాద్లో చిరంజీవి హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయమ్మా. సో 90%, నేను చెప్పేది 10%, 20% కాదు, కాలు పోకుండా కాపాడే అన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇప్పుడు మనకి చక్కగా అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైనా మీ ఏలు కానీ కాలు కానీ తీసేయాలన్నట్టయితే ఫస్ట్ మనము ఆ కట్టింగ్ చేయించుకోకుండా ప్రాపర్గా ఒక వాస్కులర్ సర్జన్ దగ్గర కానీ ఒక వాస్కులర్ సెంటర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ లైక్ హైబ్రిడ్ క్యాథ్లాబ్స్ కానీ, యాంజియోప్లాస్టీస్ కానీ, బైపాస్ సర్జరీస్ కానీ, ఇవన్నీ మనం అన్నీ హెల్ప్ తీసుకొని వూండ్ కేర్, ప్రాపర్ వూండ్ కేర్ ఇవ్వటం, ఇన్ఫెక్షన్ కంట్రోల్, ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇప్పుడు ఉన్నాయి. 90% మనం కాలు కానీ అవి వేలు కానీ పోకుండా కాపాడగలం. కానీ ఊర్లో చేస్తే తప్ప ఏంటంటే మీరు అన్నట్టు ఆ కాలు వేలు తీయించేసుకొని వస్తున్నారు, తర్వాత నేను కూడా ఏం చేయలేను. సో ఆ ఉన్నది ఇంకా ఏంటంటే ఆ కటింగ్ చేసినప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది. సో చాలా మందికి అవగాహన లేక ఏమనుకుంటారంటే ఒక మొక్క నీళ్లు లేకుండా ఎండుతుంది, అప్పుడు దానికి మనం ఏం చేయాలి, నీళ్లు పోయాలి, అప్పుడు చిగురు వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, నీళ్లు లేక మొక్క ఎండుతుంది కాబట్టి ఆ ఎండిన ఆకును తుంచుతున్నారు, అలా ఏళ్ళు తీసేస్తారు. తర్వాత ఏమైంది, ఆ వేలు నుంచి కాడ వరకు వెళ్తుంది, కాడ తుంచేస్తారు. నెక్స్ట్ ఏమవుతుంది, మొక్కని కట్ చేయాలి. అది కాదు కదా ప్రక్రియ. దానికి ఇబ్బంది ఎక్కడుందనేది కనుక్కొని ఆ ఎండిన ఆకు కారణం, అంటే ఎండిన కాలుకి కానీ వేలుకి కానీ రీజన్ ఏంటి అనేది మనం అవగాహన చేసుకొని ఆ రీజన్తో మనం వెళ్ళినప్పుడైతే 100% మనము మంచి రిజల్ట్ అనేది మనం ఇవ్వచ్చు అన్నమాట. సో ఆ ఒక్క చిన్న లాజిక్ మనం మిస్ కాకుండా చక్కగా ఈ వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళినట్టయితే 90% మనం కాలు కానీ వేళ్ళు కానీ పోకుండా కాపాడుకోవచ్చు. సార్, మీకు డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్గా మంచి పేరుంది. అలాగే చిరంజీవి హాస్పిటల్ ఇటువంటి వాటిలో ఎమర్జెన్సీ వస్తే కూడా ట్రీట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉంటాయి కదా. టఫ్ పేషెంట్ అయినా కూడా సక్సెస్ అయిన పేషెంట్ అంటే ఎవరైనా గుర్తొస్తారా మీకు? మీరు చాలా మంది ఉన్నారమ్మా అలాంటి కేసెస్. ఒక ఆయన అయితే డైరెక్ట్గా నాకు
డాక్టర్ గారు వాసన వస్తుంది నా కాలు వేళ్ల నుంచి, కాలు తీసేసేయండి, కాలు తీయించుకుంటానికి వచ్చారు. సరే అయితే నేను ఒకటే మాట చెప్పాను, మీరు కాలు తీయడానికి ప్రిపేర్ అయిపోయారు, నేను కాలు తీయకుండా మీకు కాపాడుతాను ఇది అంటే, అసలు ఎలా సార్ ఇంత, అసలు మీరు ఎలాగంటే నేను ఛాలెంజ్ కింద తీసుకొని ఆయనకి డెబ్రిడ్మెంట్ చేశాను. ఎంత ఇన్ఫెక్షన్లో ఉన్నారంటే ఆయన, నేను ఆ క్లీనింగ్ చేసిన తర్వాత 2 రోజులు నాకు ఫీవర్తో నేను ఎఫెక్ట్ అయ్యాను. 2 days అంత ఇన్ఫెక్షన్, థియేటర్ మొత్తం అదిరిపోయారు. 2 థియేటర్స్ కూడా మనం రీస్టెరిలైజేషన్ చేసుకోవాల్సి వచ్చిన అంత సివియర్ ఇన్ఫెక్షన్. నేను 2 days యాంటీబయాటిక్స్ వాడి నేను ఎఫెక్ట్ అయ్యాను. అంత సివియర్ ఇన్ఫెక్షన్తో వచ్చి స్టెప్ బై స్టెప్ గ్రేడెడ్గా వెళ్తే మొత్తం ఆ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయింది. వెంటనే టిబెల్ వెజల్ యాంజియోప్లాస్టీ అని రక్త ప్రసరణ పెంపొందించే యాంజియోప్లాస్టీ చేశాం సేమ్ పేషెంట్లో. ఆయనకి మొత్తం కాలు అంతా కూడా ఏమీ పోకుండా మొత్తం కాపాడగలిగాం. ఆయన నమ్మలేదు, ఇది నా కాలే అంటే నేను నమ్మనని కూడా ఆయన, అసలు డాక్టర్ గారు ఇది నా కాలని నేను అనుకోవట్లేదు అని అంటారు. అలాంటి కేసెస్ ఇంకా చాలా. ఇంకొక ఆయనకి మొత్తం పై వరకు కాలు తీసేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఆయనకి రక్త ప్రసరణ అందించి ఓన్లీ వేళ్ళు వరకు తీసి మిగతా కాలంతా నార్మల్గా ఉండేటట్టు చేసుకొని, ఆయన ఫుట్ అంటే ఆర్టిఫిషియల్ ఫుట్ కూడా లేకుండా చక్కగా ఆయన పాదం మీద నడిచి పాదం అంతా ఉంది. సో ఆ పాదంతో ఆయన చక్కగా ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉన్నాయి. అలాంటి ఒకటి కాదమ్మా, మీరు ఒక 100 ఎగ్జాంపుల్స్ పైన ఉన్నాయి. సో వాళ్ళ మాటల్లోనే మీరు వినొచ్చు. నేను చెప్తే నమ్మొద్దు, నేను చెప్తున్నానని నమ్మొద్దు. మీరు నా వీడియోస్ యొక్క టెస్టిమోనియల్స్ ఉంటాయి మన హాస్పిటల్లో, వాళ్ళతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వింటే అయినా మీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, చాలా మందికి అవగాహన లేక వేలు కట్ చేయించేసుకొని ఊర్లోంచి తీసేసుకుని వస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత నేను ఏమి చేయలేను. టైం పీరియడ్ కూడా వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏమీ లేదులే, ఇది చిన్నదాంతో అయిపోద్ది అని దాన్ని పెద్ద చేసుకొని ఫైనల్ స్టేజ్లో కూడా వచ్చినా కూడా ఉపయోగం లేదు. టైమ్లీ వాళ్ళు చక్కగా ఈ సమస్య చూడంగానే అవగాహన, వాళ్ళ అందరు ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో లేకపోతే అందరికి ఒక వీడియో సర్క్యులేట్ చేసినట్టయితే చాలా మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ముఖ్యంగా ఊర్లలో ఉన్నవాళ్ళు సార్, ఇప్పటికే వాళ్ళు అదే పళ్ళకు వెళ్ళిపోతుంటారు, నిర్లక్ష్యం చేసి కాళ్ళు చేతులు తీసేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దయచేసి మీరు తొందరపడకండి, బాధపడకండి. లాస్ట్ ఒక సజెషన్ కోసమైనా చిరంజీవి హాస్పిటల్ సంజీవరావు గారిని అప్రోచ్ అవ్వండి. అయినా మీకు రిజల్ట్ లేకుంటే అప్పుడు చూడండి. కానీ ముందే ఎవరో చెప్పారు కదా అని కాలు, చెయ్యి లేదా వేలు మాత్రం తీసేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.